హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మార్నింగ్ ఒక మెసేజ్ చూశాను. ఒక అతను అయితే న్యూజిలాండ్ ఎందుకు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయింది, కొన్ని విషయాలు చెప్పన్నా అని చెప్పింటే నేనైతే చెప్పాలని అనుకుంటున్నా. అతనికి చెప్పాను ఈవినింగ్ ఒక వీడియో వస్తుందని చేస్తున్నాను. అతని కోసం చేస్తున్నాను. ముఖ్యంగా మీరు కూడా చూడండి ఎందుకు ఫెయిల్ అయిందో. ఆ రీజన్స్ అన్నీ చెప్తాను. ముఖ్యంగా 3 రీజన్స్ అని అనుకుంటున్నా. ఆ 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి వాళ్ళకి టాప్ ఆర్డర్ కొలాప్స్, ముఖ్యంగా డెవెన్ కాన్వే అండ్ ఫెన్ అలెన్ అని చెప్పాలి. వాళ్ళైతే ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బాల్స్ అన్నీ మింగుతున్నారు. దానివల్ల ప్రెజర్ అంతా వాళ్ళు తీసుకొని సడన్గా వికెట్ పడితే కేయిన్ విలియమ్సన్ వచ్చినప్పుడు దానివల్ల ప్రెజర్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా, ఒక కుక్కర్ ఉంది, విజిల్ రాకుండా ఉండి సడన్గా వస్తే టాప్ అని పేలితే ఎట్టుంటుందో అలా జరిగింది ఇలా టాప్ ఆర్డర్. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే ఒక 13 బాల్స్ కొట్టాడని చెప్పాలి. 20 బాల్స్కి 25 రన్స్. అది ఆడితే చాలా కష్టం, అందుకు ఇబ్బంది పడినారని చెప్పాలి. అందులో కేయిన్ విలియమ్సన్ కూడా చాలా ఇబ్బంది పడినాడు ఈ పిచ్లలో. ఇంకా ఫిలిప్స్ అయితే అంత మంచిగా ఫామ్లో లేడు. దాని ఇబ్బందుల పాలు చూసాం. ముఖ్యంగా అతనైతే ఐపీఎల్లోనే ఆడలేదు. దానివల్ల ఇంకా ఆ ఫామ్ అలానే కంటిన్యూ అయింది, బ్యాట్ ఫాము. అందులో వాళ్ళకేం కలిసి రాలేదని చెప్పాలి. ఇంకా మిడిల్ ఆర్డర్ అస్సలకి వరస్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి మిడిల్ ఆర్డర్. ఎందుకంటే డారెల్ మిచెల్ ఉన్నాడు, మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ టైం లేనప్పుడు అన్ని కలిసి రానప్పుడు అంత చెత్తగానే జరుగుతుంది. వాళ్ళ టీం అలానే జరిగిందని చెప్పాలి. రెండోది వచ్చి ఇది ల్యాక్ ఆఫ్ బిగ్ పార్ట్నర్షిప్. ఎవరైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు పార్ట్నర్షిప్ చిన్నటి గోల్స్ పెట్టుకోవాలి. 10 రన్స్ 20 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుంటే అలా పార్ట్నర్షిప్ వల్ల టీమ్స్ గెలుస్తారు. వీళ్ళైతే అలా పార్ట్నర్షిప్ ఎవరు బిల్డ్ చేయలేకనే కొలాప్స్ అయినారని చెప్పాలి. ముఖ్యంగా ఎవరు వచ్చినట్టు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక సైకిల్ స్టాండ్ తీస్తే ఎలా పడతాయో టప్ప వికెట్లు అలా పడినాయి. అందుకు వీళ్ళకి మెయిన్ ఈ రెండో రీజన్ కూడా అని చెప్పాలి. ఇంకా మూడో రీజన్ వచ్చి ఇంకా కాంట్రిబ్యూషన్ ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు. ముఖ్యంగా కంబైన్డ్ మొత్తం అంతా ఇప్పుడు టీంలో 11 మంది బాగా ఆడకపోతే ఫెయిల్యూర్ అని చెప్తాం చూడు, వీళ్ళది కూడా ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఎవరు బాగా ఆడలేదు భయ. కేయిన్ విలియమ్సన్ అనే కాదు, ఎవరైనా ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. మొన్న చూసాం ఫస్ట్ మ్యాచ్లో ఒక టీం సెట్ పెట్టుకున్నారు, రెండో మ్యాచ్కి రెండో టీం డిఫరెంట్ బౌలర్స్ని పెట్టుకొని దిగుతున్నారు. అది ఎంత నిజమో అంటే ఎంత మంచిదో కాదో వాళ్ళకే తెలియాలి, టీం మేనేజ్మెంట్కి ప్లస్ కేయిన్ విలియమ్సన్కి చెప్పాలి. ఇప్పుడు బ్యాక్ చేస్తేనే నమ్మకంగా ప్లేయర్స్ మంచిగా ఆడతారని వస్తుంది రిజల్ట్. అది వాళ్ళు నమ్మట్లేదు, ట్రస్ట్ చేయట్లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా మిచెల్ శాంట్ సౌతీ వచ్చాడు, అతని బదులు హెన్రీ వచ్చాడు. ఇలా అయితే ఎలా చెప్పండి? అది ఒక రీజను. 3 రీజన్లు అయిపోయినాయి. ఇంకా మనము ముందు ఫస్ట్ వరల్డ్ కప్ ముందు వీళ్ళకి వార్మప్ మ్యాచ్లు ఏం ఆడలేదు, డైరెక్ట్గా 7 ఆడుతున్నారు. పిచ్చులు కొద్దిగా పర్లేదు, వీళ్ళకి ఫ్లోరిడాలో అలా ఇచ్చారు, వెస్టిండీస్లో వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి బ్యాటింగ్ పిచ్లే. కానీ వీళ్ళ కొలాప్స్ ముఖ్యంగా ఎవరు కన్సిస్టెన్సీగా ఆడలేదు, ప్లస్ ఫామ్లో లేదు. ముఖ్యంగా డెవిన్ కాన్వే అయితే ఐపీఎల్లో ఏం ఆడలేదు, ఒక్కొక్క 2-3 మ్యాచ్లు ఆడినాడు, రూల్ అవుట్ అయినాడు. దాని ఫామ్ ఇప్పుడు ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. ఇంకా ఫిలిప్స్ అయితే ఏం ఆడలేదు, దానివల్ల బెంచ్ మీద కూర్చున్నాడు. ఇది ఒక బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా న్యూజిలాండ్ కేయిన్ విలియమ్సన్ అతనైతే ఒక మ్యాచ్ ఆడినాడు ఐపీఎల్ మొత్తం అంతా, అతను కూడా ఏం అంత ఎఫెక్టివ్గా లేడని చెప్పాలి. ఇంకా 2018 నుంచి ఇంతవరకు 7-8 టైమ్స్ స్పిన్నర్స్కి దొరికాడు. మంచి ప్లేయర్ స్పిన్నుకు ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసని నేను అనుకుంటున్నా. ఇంకా ఫస్ట్ టైం అలా చూడడం, ఈ వరల్డ్ కప్లో 2 టైమ్స్ స్పిన్నర్స్ దొరికాడని చెప్పాలి. ముఖ్యంగా కేయిన్ విలియమ్సన్ అరుదుగా అలా దొరికినాడు ఈసారి, లేకపోతే మంచిగా ఆడతాడు భయ. ఎంత క్లాస్ అంటే అంత కన్సిస్టెన్స్గా ఆడుతూనే ఉంటాడు. పక్కన బౌలర్స్కి అయితే చెమటలు పట్టిస్తాడు, ఎందుకంటే వికెట్కి అడ్డం వచ్చి ఆడతాడు భయ. ఎంత డిఫెన్స్ క్లాస్ అన్నీ చూపిస్తాడు. కానీ ఈ వరల్డ్ కప్లో ఏం కలిసి రాలేదు, అందుకు వీళ్ళ ఫెయిల్యూర్ అలానే కంటిన్యూ అయింది చెప్పాలి. ఇంకా వీళ్ళ పిచ్చెస్కి సూట్ అవుతాయా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సూట్ అవుతాయా లేదనేది కూడా మాట్లాడదాం. ముఖ్యంగా ఏదంటే న్యూజిలాండ్కి అయితే ఫ్లాట్ ట్రాక్లు ఉంటాయి, ఇక్కడైతే కొద్దిగా స్లోగా ఉండి ఇబ్బంది పడినారని ఇది ఒక రీజన్ కూడా చెప్పాలి. ముఖ్యంగా
వీళ్ళకి ఇది స్లోగా ఉంటే చాలా కష్టంగా ఉంది. ట్రెంట్ బోల్ చూసాం, చాలా స్ట్రగుల్ అయినాడు. రెండో మ్యాచ్లో మంచిగా వేసాడని చెప్పాలి. టిమ్ సౌతీ కూడా మంచిగా వేశాడు. ఫస్ట్ మ్యాచ్లో చాలా దారుణంగా ఓడిపోయినారని చెప్పాలి. ఎందుకంటే 84 రన్స్తో ఓడిపోయినారు. అందరూ ఫ్లాప్ అయినారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అందరూ ఫ్లాప్ అయితే 84 చెత్త రికార్డ్. అది హైయెస్ట్ రన్స్ ఇలా ఓడిపోవడం చేజింగ్ చేస్తా వీళ్ళకి చెత్త రికార్డు మూట కట్టుకున్నారని చెప్పాలి. ఇంకా రెండోది ఏంది, వెస్టిండీస్ మ్యాచ్తో అతను లాస్ట్ 3 ఓవర్స్లో ఎవరైనా అంతే కదా భయ్య. ఇప్పుడు 8 వికెట్లు పడినాక 9 ఎవరైనా కెప్టెన్ వికెట్ పడాలనే అతనైతే మంచిగా చేశానని చెప్పాలి కేన్ విలియమ్సన్. కానీ అదృష్టం బాగాలేక ఆ 3 ఓవర్స్లో 2 ఓవర్స్లోనే 27-30 పైన వచ్చినాయని అనుకుంటున్నా. ఇంకా దానివల్ల ఆ ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వెస్టిండీస్ ప్లేయర్కి, షెఫర్డ్కి. ఇంకా రూథర్ఫర్డ్ అనుకుంటా, షెఫర్డ్ కాదు రూథర్ఫర్డ్ మంచి ఇన్నింగ్స్ ఆడినాడు భయ్య, ఇచ్చి పడేశాడు ప్రతి బౌలర్స్కి. కానీ వీళ్ళని ఏం తప్పు పట్టను ఉండదు. శాంట్నర్కి ఎంత కెప్టెన్ అయినా అలానే థింక్ చేస్తాడు, ఎందుకంటే బెన్న వికెట్ పడాలి అందుకు ఇచ్చాడు. అతను తప్పు ఏం లేదు. కానీ ఇంకా ఏం చేయలేం, వాళ్ళకి సూట్ కావు. కానీ ముందు ప్రాక్టీస్ గేమ్లు కూడా లేవు, దానివల్ల అది బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అయిందని చెప్పాలి. కొద్దిగా ప్రాక్టీస్ గేమ్ ఉంటే పిచ్చులు అలవాటైంది, ఎలా ఆడాలో తెలిసింది. కానీ వీళ్ళు ఐపీఎల్ ఆడలేదు, అదొక రీజను. అందరూ డైరెక్ట్గా ఆడుతున్నారు. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ ఆడినాడు. ట్రెంట్ బోల్ట్ ఆడిన ఇప్పుడు ఒకరు వికెట్ తీస్తే గెలిచాలని మ్యాచ్ లేవు కదా, అందుకు ఇంకా బాగా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నా. ఈ కారణాలు ఆ 3 మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి టాప్ ఆర్డర్ కొలాప్స్, సెకండ్ వచ్చి మిడిల్ ఆర్డర్ కొలాప్స్, థర్డ్ వచ్చి కంబైన్డ్ ఫెయిల్యూర్ అని ఈ 3 కారణాలని నేను అనుకుంటున్నా. మీరు ఏ దానివల్ల ఫెయిల్యూర్ అయినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికి విషయం తెలియదో ఈ షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొక వీడియోతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.